అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈరోజు ఒక ఆర్టికల్ పేపర్లో వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారి క్యాన్వాయ్ రోడ్డు మీద పోవడం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ ఎంట్రన్స్కి అటెండ్ కాలేకపోయారు అనే ఒక వార్త. దాన్ని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తూ అందరూ కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా విచారించేది ఏం ఉండదు. మన చేతిలో ఒక ఫోన్ ఉంది, దాంట్లో జియో వాడు ఫ్రీగా లేకపోతే ఎయిర్టెల్ వాడు అన్లిమిటెడ్గా డేటా ఇచ్చాడు. మన ఇష్ట ప్రకారం మాట్లాడేద్దాం, మన ఇష్ట ప్రకారం టైప్ చేసి కొట్టేద్దాం. అంటే చేతులు మైండ్ ఫ్రీగా ఉంటే ఎవరి మీదన్నా ఏమన్నా సరే బతుకులు వేస్తే పోద్ది. ఎంతకాలం అండి ఈ బతుకులు మీవే? ఎంతకాలం ఈ బతుకులు, దరిద్ర బతుకులు? దీనికి తోడుగా వాడి పేరుందే బోడే రామచంద్ర యాదవ్, అతను జనసేన పార్టీ నుంచే పోటీ చేసింది. నీ బతుక్కి, నీ మొహానికి టికెట్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చారు. నువ్వు ఒక ఎదవనే వదిలేసింది. నువ్వు ఎంతటి ఎదవో ఈరోజు నువ్వు రాసిన ట్వీట్ని బట్టి అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ క్లియర్గా చెప్తోంది, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. జిఆర్టీఎస్ రోడ్డు, గోపాలపట్నం రోడ్డు, పెందుర్తి రోడ్లు మొత్తం కూడా 3 కూడా క్లియర్గా ఉన్నాయి అని చెప్పినా కూడా కావాలని మీరు ఆయన మీద అబ్బండాలు వేయడం, ఆయన వల్లే జరిగిందనడం ఇది కరెక్ట్ కాదు. ఎక్కడా కూడా క్లారిటీ లేదు. పోలీసులు క్లియర్ కట్గా చెప్తున్నారు ఈ ప్రచారంలో వాస్తవాలు లేవు అని. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ప్రతి జన సైనికుడికి ఉంది. మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఊరికినే ఉత్తపుణ్యానికి బురద లేసి మా పని అయిపోయింది అనుకుంటే కుదరదు. బోడే రామచంద్ర యాదవ్, నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. నిన్ను ఊరినే ఓట్ల పెద్దిరెడ్డి మనుషులు పంపించి మీ ఇంటిని ధ్వంసం చేసింది ఊరికనే చేయలే. ఇందుకే ఇట్లాంటి వ్యవహారాలు చేసావు కాబట్టి నీ మీద గౌరవం పోయింది. మాకు కూడా ఆ రోజు మాకు సానుభూతి ఉంది, అయ్యో పాపం ఆయన ఇంటి మీద దాడి చేశారని. నువ్వు ఇట్లాంటి వాగుడు వాగుతావు కాబట్టి తోలు పెరిగి కింద కూర్చోబెట్టాడు పెద్దిరెడ్డి అంటోడు నువ్వు. కాబట్టే రాజకీయ పార్టీ పెట్టుకొని ఈరోజు ఒక కరివేపాకులాగా తీసవతలు పడేస్తున్నారు. నేను యాదవులందరూ ఎంతో నమ్మకంతో నీ వెనకాల వచ్చారు. నువ్వు ఇట్టంటోడు అని చెప్పి ఈరోజు తేడతెల్లమైంది. అధికారం పదవి అంటే ఒక హోదాతో కూడుకుంది. నీకు హుందాతనం ఉందా పవన్ కళ్యాణ్ అంటావా నువ్వా? నీ బతుకెంత నువ్వెంత? నువ్వు పవన్ కళ్యాణ్ గారు ముస్తేస్తే ఆ సీటుని కనీసం మినిమం ఓట్లు కూడా తెచ్చుకోలేనటువంటి బతుకు నీది. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటావు వాడివా నువ్వా? బోడే రామచంద్ర యాదవ్, బోడి రామచంద్ర కాబాక, నువ్వు బోడి రామచంద్ర యాదవ్ కాబాక. నోరు అదుపు, మాట పొదుపు. జై జనసేన, జై హింద్.